Audio Jungle. బిగ్ బాస్ సీజన్ 2 నాని హోస్టింగ్ చేస్తుంది అందరికీ తెలిసిందే. అయితే మొదట్లో అంత హైప్ లేకపోయినా నాని తన వంతు ప్రయత్నం చేశాడు. గత 2 ఎపిసోడ్స్ నుంచి నాని తన విశ్వరూపం చూపిస్తున్నాడు. అయితే ఈ వారం బిగ్ బాస్ చాలా రంజు మీద జరిగింది అని 100% చెప్పొచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ తన అదిరిపోయే టాస్క్లతో హౌస్ మేట్ అందరినీ గొడవలకి దారి తీసే విధమైన టాస్క్లతో రచ్చరచ్చ చేశాడు. అయితే ఈ వారం లగ్జరీ బడ్జెట్ టాస్క్లో మంచి చెడు అని 2 టీంలుగా విడదీసి గేమ్ ఆడిస్తాడు బిగ్ బాస్. అయితే చెడు టీంలో భాను, తేజస్వి, సామ్రాట్, గీతా మాధురి. మంచి టీంలో కౌశల్, బాబు గోగినేని ఉన్నారు. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్లో కౌశల్ తన ఛాతి తాకాడు అని తేజస్వి, భాను ఇష్టం వచ్చినట్లు బండబూతులు తిట్టారు. అయితే కౌశల్ ఎలాంటి తప్పు చేయలేదు అంటూ మధ్యలో వచ్చిన గీత కౌశల్కి సపోర్ట్ చేయగా, తేజస్వి గీత నీ మీద చేయి వేస్తే నీకు తెలుస్తుంది అంటూ గీతపై గొడవకి వెళ్తుంది. గీత ఎక్కడా తగ్గకుండా మీరు చేసింది తప్పు అంటూ అందరి ముందు గట్టిగా చెప్పి నేను గేమ్ ఆడను అని చెప్పేసి వెళ్తుంది. ఏ తప్పు లేకుండా కౌశల్ని అందరి ముందు బండబూతులు తిడతారు. అయితే భానుశ్రీ ఎలిమినేషన్లో ఉంది అని ఎలా అయినా ఎలిమినేషన్ నుంచి సేవ్ అవ్వడానికి ఏదేదో ప్రయత్నాలు చేసింది. కౌశల్ని టార్గెట్ చేసి సింపతి కోసం ఒక మనిషి క్యారెక్టర్ పై ఎలా పడితే అలా మాట్లాడతావా, తను ఎలా అయినా సేవ్ అవ్వాలి అని చాలా ప్రయత్నాలు చేసింది. నువ్వు నా మీద చెయ్యి వేస్తావా, నువ్వు ఎంత ఎదవరా, నీ బుద్ధి అలాంటిది, నీకు అసలు క్యారెక్టర్ లేదు, నేను కింద యాపిల్స్ పెట్టుకుంటే తీస్తావా అని అందరి ముందు చాలా చీప్గా మాట్లాడుతుంది భానుశ్రీ. అంతా అయ్యాక కౌశల్ గురించి చాలా నెగిటివ్గా అందరితో మాట్లాడుతూ తను పరువు పోగొట్టాలి అని భానుశ్రీ చాలా ప్రయత్నించింది. కానీ కౌశల్ మాత్రం తన మంచితనాన్ని మళ్ళీ ఇంకోసారి చాటుకున్నాడు. చివరిలో బిగ్ బాస్ టాస్క్లో ఎవరు వర్స్ట్ పర్ఫార్మెన్స్ అని కెప్టెన్ అయిన కౌశల్ని అడగ్గా కౌశల్ భాను పేరు చెప్పాడు. బిగ్ బాస్ భానుశ్రీని జైల్లోకి వెళ్ళండి అంటాడు. భానుశ్రీ జైలుకు వెళ్తుంది. అయితే కౌశల్ దగ్గర ఉన్న జైలు కార్డుని భానుశ్రీకి ఉపయోగించాలి అని బిగ్ బాస్ని అడగ్గా బిగ్ బాస్ కౌశల్ మీరు అది ఉపయోగించడానికి వీల్లేదు అని చెప్తాడు. ఈరోజు ప్రసారమయ్యే ఎపిసోడ్లో నాని విచ్చలవిడిగా రెచ్చిపోయాడు. ఎలిమినేషన్లో ఉంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా, ఇష్టం వచ్చినట్లు ఆడతావా, నీకు పిచ్చెక్కింది, మెంటల్ దానిలా ఆడుతున్నావంటూ నాని అందరి ముందు కడిగేశాడు. ఇది కదా మాకు నాని దగ్గర నుంచి కావాల్సింది. చూద్దాం ఈరోజు ఏం జరుగుతుందో, ఇంకే ఎన్నెన్ని జరుగుతాయో. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.